కొండ బీఆర్ఎస్ కార్యాలయంలో నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, కంచెర్ల భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. తుంగతుర్తి సభలో రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్లపై అవాకులు చెవాకులు మాట్లాడారు. సీఎం దిగజారి మాట్లాడారు. కొత్తగా ఇప్పుడే ఏదో పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. 19 నెలలుగా బీసీల కోసం ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు. బీసీల మీద నిజంగానే మీకు ఉంటే మరి ఆ చిత్తశుద్ధిని మీరు అక్కడ నిరూపించుకొని పార్లమెంట్లో చట్టం చేయించి 90 షెడ్యూల్లో చేర్పించి రాష్ట్రపతి ఆమోదంతో ఈ బీసీల 42% రిజర్వేషన్లను చట్టబద్ధ తీసుకురావడానికి మరి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ మరి అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టుల మీద చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాళేశ్వరం ఏమో కూలిపోయిందంటారు. ఏమైంది? కాళేశ్వరము ఒక 2 పిల్లర్లు కొద్దిగా క్రాక్ వచ్చింది, అందరు కూడా చూసినాం. ఇవాళ మాది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మా మాజీ మంత్రి గారు సూర్యాపేట శాసనసభ్యులు అక్కడ పెడతా ఉన్నారు. అక్కడ ఏం జరిగింది వీడియోలతో సహా ఫోటోలతో సహా అక్కడ నీళ్లు ఎట్లా వృధాగా పోతున్నాయి, మరి చంద్రబాబు నాయుడుకు అక్కడ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏ విధంగా నీళ్లను అందిస్తూ ఉన్నారో అవన్నీ కూడా బట్టబయలు చేసే ఒక కార్యక్రమం కూడా ఇవాళ మేము పెట్టుకున్నాం. అదే సందర్భంలో ఇవాళ కృష్ణానది మీద అసలు ఈయన మాట్లాడుతుంటే విచిత్రం అనిపిస్తుంది. నాగార్జున సాగర్ మేము కట్టినాం. నాగార్జున సాగర్ కట్టినప్పుడు నువ్వు ఏ పార్టీ, నువ్వు పుట్టినవా, ఏ ఊరు, ఎక్కడున్నావు? నాగార్జున సాగర్ ప్రాజెక్టు అందులో జరిగిన మోసాలు, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో సమైక్య రాష్ట్రంలో జరిగిన మరి తెలంగాణ జరిగిన అన్యాయం నీకు తెలుసా? అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ ఏవేవో ప్రాజెక్టులన్నీ ఈయననే కట్టేసినట్టు, నీళ్ళన్నీ ఈయననే ఇచ్చినట్టు. ఆనాడు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే దాని తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత మొన్న మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల మీద నిజంగానే మీకు ఉంటే మరి ఆ చిత్తశుద్ధిని మీరు అక్కడ నిరూపించుకొని పార్లమెంట్లో చట్టం చేయించి 90 షెడ్యూల్లో చేర్పించి రాష్ట్రపతి ఆమోదంతో ఈ బీసీల 42% రిజర్వేషన్లను చట్టబద్ధ తీసుకురావడానికి మరి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ మరి అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ప్రాజెక్టుల మీద చాలా పెద్ద మరి ఇలాంటి అబద్ధాలు చెప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నోటుకొచ్చినట్టు మాట్లాడు, ఉరికుచ్చి కొడతా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి దుర్భాషలు ఆడడం అనేది కూడా కరెక్ట్ కాదు. నీ ఇంటికి